నిహాల్ ఈ ట్రంప్ అయితే మార్కెట్‌ని ఫుట్‌బాల్ ఆడినట్టు ఆడుకున్నాడు. ట్రంప్ ఎలా ఆడుకుంటున్నాడో నీకొక ఎగ్జాంపుల్ ఇస్తా. వెడ్నెస్‌డే రోజు టారిఫ్స్ ఉన్నాయి అని చెప్పి అనౌన్స్ చేశాడు. థర్స్‌డే రోజు మార్కెట్స్ కుప్పగూలాయి. తర్వాత ఫ్రైడే రోజు చైనా రిటాలియేషన్ టారిఫ్‌ని ఎప్పుడైతే పెట్టిందో మార్కెట్స్ మళ్ళీ పడ్డాయి. అండ్ దాన్ని ఫాలో అవుతూ మండే రోజు మన మార్కెట్స్ 5%తో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయి. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. తర్వాత ఒక చిన్న న్యూస్ లీక్ అయింది. అదేంటి? టారిఫ్స్‌లో 90 డేస్ పాజ్ రాబోతదని. మార్కెట్స్ కంటిన్యూయస్‌గా షూట్ అయిపోయాయి. అప్పుడే వైట్ హౌస్ వచ్చి ఇదంతా తప్పు ఫేక్ న్యూస్ అని అన్నారు. మార్కెట్ మళ్ళీ కింద పడింది. అప్పుడే ట్రంప్ వచ్చి ఒక ట్వీట్ చేశారు. మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైము. మీరందరూ ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టండి. డబ్బులు పెట్టండి అనేసి అన్నారు. తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ కంటిన్యూయస్‌గా షూట్ అయిపోయింది. అందరూ మార్కెట్ ఎందుకు షూట్ అయింది? ఎందుకు షూట్ అయింది? అని అనుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళీ వైట్ హౌసే వచ్చి 90 డే టారిఫ్స్‌ని పాజ్ చేస్తున్నాము అని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేశారు. సో ఇక్కడ చూసావా? ఒకసారేమో ఫేక్ న్యూస్ అంటారు. ఒకసారేమో కరెక్ట్ అంటారు. ఇంకోసారేమో రిటాలియేషన్ వల్ల పడుతుందంటారు. ఇలా మల్టిపుల్ టైమ్స్ అటు ఇటు చేయడం వల్ల ఒక్కటే సింపుల్ లాజిక్ అర్థమైతుంది ఏంటి అనంటే తన ఎవరో ఇన్వెస్టర్ ఫ్రెండ్స్‌కి హెల్ప్ చేయడానికి మార్కెట్‌ని ఇలా మానిప్యులేట్ చేస్తున్నారేమో అని ఒక కాన్స్పిరసీ థియరీ బయటికొస్తోంది.